2027లో మన టాలీవుడ్ మొత్తం ఏకంగా ప్రపంచాన్ని ఏలేద్దామని చూస్తున్నారు ఏంటి నాకైతే అసలు అర్థం కావట్లేదు. ఎందుకంటే మన టాలీవుడ్ నుంచి 2027లో బిగ్గెస్ట్ అండ్ అలాగే నేషనల్ కాదు ఈసారి ఇంటర్నేషనల్ వైడ్ గా 3 మూవీస్ అయితే రిలీజ్ అవుతున్నాయి. ఆ మూవీస్ చూస్తుంటే నాకైతే మతిపోతుంది. అసలు ఈ వీడియోలో ఫుల్ గా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అండ్ అలాగే మన ఛానల్ కి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ చేసుకుని, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మన ఛానల్ కి ఒక లైక్ ఒక హైప్ ఇవ్వడం వల్ల అయితే వీడియో మరొక 10 మందికి రీచ్ అవుతుంది. వెల్కమ్ బ్యాక్ టు ద రాజేష్ జోన్ ఛానల్. మన ఛానల్ వచ్చేసరికి ప్రతి ఒక్క మూవీ గురించి అప్డేట్ గురించి కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఎవరు కూడా మిస్ అవ్వకండి. అండ్ అలాగే వీడియోస్ అన్ని చూసి కూడా మీకు నచ్చినట్టయితే మన ఛానల్లో జాయిన్ అవుతారని కోరుకుంటున్నాను. ఎందుకు అయితే 2027లో రిలీజ్ అయిన మూవీస్ ఏవైనా ఉన్నాయంటే అవి ఏవైనా చూసుకున్నట్టయితే మన టాలీవుడ్ నుంచి స్పిరిట్, వారణాసి, A22 ఈ మూవీస్ కున్న క్రేజ్ మన టాలీవుడ్ అండ్ అలాగే బాలీవుడ్ ఏ వుడ్ లోని కాకుండా నేషనల్ కాదు ఇంటర్నేషనల్ గా క్రేజ్ మాత్రం మామూలుగా లేదు. అసలు ఫస్ట్ వచ్చేసరికి సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో వస్తున్న స్పిరిట్ మూవీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన January 1st రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే సోషల్ మీడియాని అల్లకల్లోలం చేసి పడేస్తుందని చెప్పాలి. అండ్ అలాగే రీసెంట్ గా సందీప్ రెడ్డి వంగ గారు స్పిరిట్ మూవీకి సంబంధించి రిలీజ్ డేట్ ని కూడా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేసేసారు. అసలు సందీప్ రెడ్డి వంగ గారు ఇచ్చే ఒక్కొక్క అప్డేట్ చూస్తుంటే ప్రభాస్ ఫ్యాన్స్ అయితే మతిపోతుందనే చెప్పాలి. ఎందుకంటే స్పిరిట్ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసరికి 2027 March 5th. ఈ డేట్ ఏ విధంగా ఉందంటే 5 వచ్చేసరికి ఫ్రైడే, అండ్ అలాగే 6 వచ్చేసరికి సాటర్డే మహాశివరాత్రి, అండ్ అలాగే 7 వచ్చేసరికి సండే. దీన్ని బట్టి చూస్తుంటే వీకెండ్ కలెక్షన్ గట్టిగానే వస్తుంది. అండ్ అలాగే డే 1 కూడా పెద్ద నెంబర్ నే పెట్టేటట్టు ఉంది. సందీప్ రెడ్డి వంగ గారు మూవీ అంటే హీరోకి మెయిన్ గా ఉండాల్సింది ఏదైనా ఉన్నదంటే యాంగ్రీ మూమెంట్. ఆయన ప్రీవియస్ మూవీలో చూసుకుంటేనే మనకు అర్థమవుతుంది. యానిమల్, అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ ఈ మూవీలో చూస్తుంటే హీరోస్ కి యాంగ్రీ మూమెంట్ 6 లో ఉంటుంది. అసలు మరి దీంట్లో ఏ విధంగా చూపిస్తారనేది మూవీలో చూద్దాం మనం. అండ్ అలాగే చాలా వరకు సోషల్ మీడియాలో నడుస్తున్న రూమర్స్ ఏమైనా ఉన్నాయంటే స్పిరిట్ మూవీలో డాన్లీ ఉన్నాడనేసి, ఒకవేళ సందీప్ రెడ్డి వంగ గారు చిన్న హింట్ ఇచ్చిన డాన్లీ ఉన్నాడనేసి సోషల్ మీడియా మొత్తం తగలబడిపోద్దనే చెప్పాలి. ఎందుకంటే డాన్లీ గురించి తెలియని వాళ్ళు ఎవరు కూడా ఉండరు. ఆయన ప్రీవియస్ మూవీ చూస్తే అర్థమవుతుంది ఆయనకి ఉన్న క్రేజ్ ఏ రేంజ్ లో ఉంటది అనేది. అండ్ అలాగే ఆయన మూవీస్ ఎంత పర్ఫెక్ట్ గా డైరెక్ట్ చేస్తారో అంతే పర్ఫెక్ట్ గా మ్యూజిక్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేసి పర్ఫెక్ట్ గా సెట్ చేస్తాడు. ఎవ్రీ సీన్ కి ఎవ్రీ సిచ్యువేషన్ కి తగ్గట్టు బీజిఎం ని కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకుంటాడు. ప్రీవియస్ మూవీ చూస్తే అర్థమైపోద్ది మనకి. యానిమల్ గానీ అర్జున్ రెడ్డి మూవీ గానీ. ప్రభాస్ ఫ్యాన్స్ జనవరి మంత్ లో పండక్కి రిలీజ్ అయిన రాజాసాబ్ మూవీతో డిసప్పాయింట్ అయినా సరే 2027లో వచ్చే స్పిరిట్ మూవీతో కాలర్ ఎత్తుకునేలా చేస్తారనిపిస్తుంది నాకైతే సందీప్ రెడ్డి వంగ గారు. నెంబర్ 2 వచ్చేసరికి మహేష్ బాబు గారు అండ్ అలాగే రాజమౌళి డైరెక్షన్ లో రాబోతున్న వారణాసి మూవీ. ఈ వారణాసి మూవీ గురించి మన టాలీవుడ్ బాలీవుడ్ కాదు ఏకంగా హాలీవుడ్ కూడా ఈగల్ గా వెయిట్ చేస్తున్నారు. దానికి గల మెయిన్ రీజన్ ఏదైనా ఉన్నదంటే రాజమౌళి గారు రిలీజ్ చేసిన ఒక్క గ్లిమ్స్ అనే చెప్పాలి. ఆ గ్లిమ్స్ లో చూసుకున్నట్టయితే మనం ఒక పక్క రామాయణం అంటున్నారు, ఇంకో పక్క మహాభారతం అంటున్నారు, ఇంకో పక్క కాశీ గురించి ఇంకేదో తెలియజేయాలని డెప్త్ గా ఆలోచిస్తున్నారు రాజమౌళి గారు. అండ్ అలాగే మహేష్ బాబు గారు కూడా ఈ మూవీలో 5 క్యారెక్టర్ లో యాక్ట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. అండ్ అలాగే ఈ మూవీలో ఉండే క్యారెక్టరైజేషన్ కూడా చాలా గట్టిగానే ఉన్నది. మనకేదో డెప్త్ గా తెలియజేయాలనే మూవీలో తెలియజేస్తున్నారు. ఈ మూవీ గురించి నెట్ఫ్లిక్స్ వాళ్ళు కూడా ఆల్రెడీ అలాగే మూవీకి సంబంధించి ఓటీటీ రైట్స్ కూడా నెట్ఫ్లిక్స్ వాళ్ళు 650 కోట్లు కొనుగోలు చేసుకుంటున్నట్టున్నారు. కానీ రాజమౌళి గారు అయితే డిమాండ్ చేస్తున్నారు ఇంకా 1000 కోట్లు కనేసి. ఈ మూవీకి క్రేజ్ మాత్రం మామూలుగా లేదు. ఈ మూవీ తర్వాత మహేష్ బాబు గారు నేషనల్ వైడ్ గా కాదు ఇంకా ఇంటర్నేషనల్ వైడ్ గా క్రేజ్ సంపాదించేస్తారని తెలుస్తుంది. మన రాజమౌళి గారు కూడా ఇప్పటి వరకు మన టాలీవుడ్ బాలీవుడ్ ఇంచుమించు హాలీవుడ్ వాళ్ళకి కూడా ఎంతో కొంత తెలుస్తుంది. కానీ మూవీతో ఏకంగా హాలీవుడ్ డైరెక్టర్ల మించి కూడా రాజమౌళి గారు ఉంటారు అనిపిస్తుంది. నెంబర్ 3 వచ్చేసరికి అల్లు అర్జున్ అండ్ అలాగే అట్లీ డైరెక్షన్ లో రాబోతున్న A22 మూవీ. ఈ మూవీ నుంచి ఒక గ్లిమ్స్ గానీ ఒక పోస్టర్ గానీ ఏది కూడా రిలీజ్ చేయలేదు. ఆల్రెడీ ఓటీటీ డిజిటల్ రైట్స్ అయితే మూవీకి ఇంచుమించు 600 కోట్లకు పైగా కొనుగోలు చేసుకున్నట్లు తెలుస్తుంది. దీనికి గల మెయిన్ రీజన్ ఏదైనా ఉన్నదంటే పుష్ప 2 మూవీ. ఎందుకంటే ఈ పుష్ప 2 మూవీ మన ఇండియాలోనే కాదు ఇంటర్నేషనల్ వైడ్ గా కూడా మంచి క్రేజ్ ని దక్కించుకుంది. కలెక్షన్ పరంగా కూడా ఇండస్ట్రీ హిట్ గా నిలిచి గట్టి వసూళ్లనే సాధించింది. ఈ మూవీ తర్వాత అల్లు అర్జున్ గారి రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఈ మూవీ తర్వాత అట్లీ డైరెక్షన్ లో వస్తున్న మూవీ గురించి అయితే ఏకంగా మన నేషనల్ లో కాదు ఇంటర్నేషనల్ వైడ్ గా పీపుల్స్ మూవీ గురించి ఈగల్ గా వెయిట్ చేస్తున్నారు. దానికి గల మెయిన్ రీజన్ ఏదైనా ఉన్నదంటే ఈ మూవీకి సంబంధించి ఇంట్రొడ్యూసింగ్ వీడియోలో చూసుకున్నట్టయితే హాలీవుడ్ రేంజ్ లో VFX వర్క్ చేస్తున్న అక్కడికైతే వీళ్ళైతే మీట్ అయ్యారు. వీడియోని చూసి ప్రతి ఒక్కరు కూడా ఏదో పెద్ద మూవీ ప్లాన్ చేస్తున్నట్టున్నారనేసి ప్రతి ఒక్కరు కూడా ఈగల్ గా వెయిట్ చేస్తున్నారు ఈ మూవీ కోసం. అండ్ అలాగే మూవీలో అల్లు అర్జున్ గారు వచ్చేసరికి 2 క్యారెక్టర్స్ లో కనబడబోతున్నారు. అండ్ అలాగే మూవీలో వచ్చేసరికి హీరోయిన్స్ కూడా 5 మెంబర్స్ వరకు ఉండేటట్టు తెలుస్తుంది. అండ్ అలాగే మూవీకి సంబంధించి టీజర్ లాంటి వీడియోని అయితే మనకి మార్చి మంత్ లో రిలీజ్ చేస్తారనిపిస్తుంది. ఎందుకంటే అప్పట్లో అల్లు అర్జున్ గారి మొబైల్ ఒక వాల్ పేపర్ అయితే బాగా ట్రెండ్ అయింది కదా, దానికి సంబంధించిందే ఇది. ఈ మూవీ వచ్చేసరికి కూడా 2027లోనే రిలీజ్ చేద్దామని మేకర్స్ అయితే ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఈ మూవీ రిలీజ్ చేసిన తర్వాత మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా సరే ఇప్పటి వరకు ఉన్న రికార్డులు ఏవి కూడా మిగలవని నేను చెప్తున్నాను. ఎందుకంటే అల్లు అర్జున్ గారి క్రేజ్ ఇప్పుడు మామూలుగా లేదు.
ఇప్పటివరకు చెప్పుకున్న ఈ 3 మూవీస్ లో మీరు ఏ మూవీ గురించి ఈగలుగా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్